గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది పొంగనూరులో నిన్న మిథున్ రెడ్డి గారిని రెడ్డప్ప గారిని టీడీపీ శ్రేణులు కొట్టడానికి ప్రయత్నించారు కదా, కార్లు కూడా దగ్ధమైనవి. దానికి గల కారణం ఏంటంటే 2008లో తేనుగుంటపల్లి జలాశయ భూ నిర్వాహత వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క పిఎల్ఆర్ ప్రాజెక్టు సంబంధించి అప్పుడు మనీ ఇవ్వలేదని వాళ్ళంతా వచ్చి మిథున్ రెడ్డి గారి మీద, అది మిథున్ రెడ్డికి సంబంధించిన సంస్థ కాబట్టి అడిగినందుకు వచ్చిన ఘర్షణలోనే జరిగింది. అలాగే మిథున్ రెడ్డిని కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని కానీ పొంగనూరుకి రావద్దు అని ఒప్పుకున్నారు. అంతకుముందు వైసీపీ వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదే చేస్తున్నారు. ఎందుకంటే మీకు కుప్పంలో గెలుస్తామని కుప్పంలో కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ ఓడించేస్తామని అక్కడ పిఠాపురంలో కూర్చున్నారు. కడాగారు ఇప్పుడు వీళ్ళు పొంగనూరులో రావద్దని అక్కడ టీడీపీ గట్టిగా పొట్టాడుతుంది. పొంగనూరు వస్తే ఊరుకోమని. అలాగే పొంగనూరులో కూడా వీళ్ళు ఉండట్లేదు. నిన్న ఆల్రెడీ పొంగనూరు వచ్చారు కాబట్టి ఈ ఇష్యూ జరిగింది. అలాగే అలా రాజంపేట ఎంపీ పోవడానికి కారణం అక్కడ బీజేపీ సింబలే. అదే టీడీపీ సింబల్ ఇవ్వండి, సోగా సుబ్రహ్మణ్యం గారిని పోటీ చేసి ఉంటే ఈవేళ వేరేగా ఉండు, గంటహరి గారు పోటీ చేసినా వేరేగా ఉండు. కానీ అక్కడ వాళ్ళు పోటీ చేయకుండా మిథున్ రెడ్డి మీద బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ సీఎం స్టేట్ రిపోర్ట్ ఉన్నప్పుడు ముందు సీఎం ఎవరున్నారు ఆయన పోటీ చేసి బీజేపీ సింబల్ అక్కడ 1,10,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ఓట్లు వైసీపీ పట్ట వల్లనే ఇదంతా జరిగింది. ఎందుకంటే పొంగనూరు నియోజకవర్గంలో ఎంపీ పరిధిలో ఒక్క చిత్తూరులో తంబలపల్లి పొంగనూరు తప్ప కన్మాని టీడీపీ గెలిచింది. అలాంటిదప్పుడు ఎందుకు గెలదు? అలాంటి వేలో గెలిచే అవకాశం ఉంది, కానీ ఎందుకు గెలవలేదంటే సింబలే కారణం. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పం మున్సిపాలిటీలో ఎలక్షన్లో ఏం చేశారో ఇప్పుడు అక్కడున్న చల్లబాబు గారు కూడా అదే వేలో ఉన్నారు. చల్లబాబు గారు కూడా ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎలక్షన్లో ఇదే వే మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నారు. ఆ వేలోనే ఇంకా పొంగనూరు రామచంద్రారెడ్డి గారిని రావద్దని, మిథున్ రెడ్డి రావద్దని, రెడ్డప్ప గారిని రావద్దని ఆలోచించారు. అదే వేలో అంతకుముందు కూడా ఇవన్నీ కూడా పార్టీ అధికారంలో ఏమంటే వాళ్ళు ఇట్లా చేయటం ఈ యొక్క నాగరికత అయిపోయింది. అప్పుడు కూడా కుప్పంలో, ఇప్పుడేమో పొంగనూరులో ఈ వేలు ఇలాగా 2-3 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత ఉండకపోవచ్చు. మళ్ళీ ఎలక్షన్ దగ్గర వచ్చాక అంతా సైలెంట్ అయిపోతారు. మళ్ళీ ఎలక్షన్లో ఎవరు నగ్గితే వాళ్ళే మళ్ళీ రాజ్యం వెళ్తారు.